शिष्याभवद्भक्तजनार्तिहन्तुः पितृष्वमन्येष्वविचार्य स्तम्भेवतारस्तमनन्यलभ्यं लक्ष्मी नृसिंहं शरणं प्रपद्ये. భగవద్బంధువులారా, పవిత్రమైనటువంటి యాదాద్రి పుణ్యక్షేత్రం మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇది ఒక తెలంగాణ తిరుపతిగా భాషించేటువంటి ఒక గొప్ప పుణ్యక్షేత్రం. ఈనాడు ఈ క్షేత్రంలో వెలసినటువంటి యాదాద్రి నరసింహస్వామికి తిరుకల్యాణ మహోత్సవం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా ముందుగా స్వస్తివాచనాదులన్నీ నిర్వహించినటువంటి అర్చక స్వాములు పరిషదనుజ్ఞ అనేటువంటి దాన్ని తీసుకున్నారు. ఇక్కడ పండిత పరిషత్తు ఉన్నది, వేదవేత్తలైనటువంటి వాళ్ళు ఉన్నారు, మహాభక్తులైనటువంటి వారు ఉన్నారు, భాగవతోత్తములు ఉన్నారు. వారందరి దగ్గర అనుజ్ఞ తీసుకొని ఈ కళ్యాణోత్సవాన్ని అర్చక స్వాములు ప్రారంభిస్తూ సంకల్పాన్ని మనందరి చేత చెప్పించారు. మన అందరం కూడా ఈనాడు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొంటూ కన్యాదాతలుగా ఉన్నాము అని అన్నమాట. మనమంతా కన్యాదాతలమే. నిజానికి ఎక్కడైనా పెళ్ళిళ్ళు జరిగితే మగపెళ్లి వాళ్ళు ఆడపెళ్లి వాళ్ళు ఇద్దరు ఉంటారు, ఉండి అక్కడ పెళ్ళిళ్ళు జరిపిస్తారు. కానీ దైవ కళ్యాణంలో అందరూ అమ్మవారి తరఫే తప్ప స్వామివారి తరఫు కాదు. స్వామి ఒక్కడు మాత్రమే పురుషుడు, మనమంతా కూడా స్త్రీలమే అని శాస్త్రం చెప్తున్నది. ఇక్కడ అమ్మవారికి కళ్యాణం జరగటము అనంటే అమ్మవారికి స్వామికి కళ్యాణం ఎప్పుడో జరిగిపోయింది కదా, మళ్ళీ ఇక్కడ కళ్యాణం ఏమిటి అంటే కాదండి. అమ్మవారిని అక్కడ చూపించి అమ్మవారికి కళ్యాణం జరుగుతున్నట్లుగా భావిస్తూ మనకి మనం మన ఆత్మ సమర్పణ చేసుకోవడం అనేటువంటిదే ఈ కళ్యాణోత్సవంలో ప్రధానమైనటువంటి తంత్రము, శాస్త్రము అని అంటారు. ఏమిటంటే మనం అందరం ఎవరికి వాళ్ళం భగవంతునికి మనల్ని మనం సమర్పించుకోవడమే అన్నమాట. మనమే ఒక స్త్రీలుగా, మనమే ఒక ఆత్మనే ఒక అమ్మవారుగా భావించి నా ఆత్మను నేను నీకు పాదార విందముల యందు సమర్పిస్తున్నాను అని భగవంతునికి మనల్ని నివేదించుకోవడం అనేటువంటిది ఈ కళ్యాణోత్సవంలో ప్రధానమైనటువంటి ఉద్దేశము అని. కనుక ఇక్కడ అందరము అమ్మవారి తరఫే. అలాంటి ఒక దివ్యమైనటువంటి కళ్యాణోత్సవాన్ని సంకల్పించి మనందరి చేత సంకల్పింపజేసి ఇక్కడ విశ్వక్సేన పూజ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు అర్చక స్వాములు. ఈ విశ్వక్సేనుడు భగవంతునికి గణాధిపతిగాను సేనాధిపతిగాను ఉండేటువంటి మహనీయుడు. మనకు ఉండేటువంటి కొన్ని మంచి పనులు చేయాలి అనంటే ఆయా పనులకు అనేకమైనటువంటి విఘ్నాలు ఏర్పడుతూ ఉంటాయి. శ్రేయాంసి బహువిఘ్నాని అని శాస్త్రం. ఏదన్నా మంచి పని అనుకుంటే చాలు ఏవో రకంగా ఏవో అడ్డంకులు వస్తుంటాయి. అటువంటి అడ్డంకులు తొలగించడానికి విఘ్నాధిపతి అవసరం. అటువంటి విఘ్నాధిపతిగా విశ్వక్సేనుల వారు ఈ యాదాద్రి క్షేత్రంలో కొలువై ఉన్నారు. మనం ఆలయంలోకి ప్రవేశించగానే కింద మెట్లు దిగితే సరిగ్గా మనకు దిగుతూ ఇట్లా వెళుతుండగా కుడివైపున మనకు ఒక సన్నిధి ఉన్నది. ఆయనకి విశ్వక్సేనుడు అని పేరు. ఆ విశ్వక్సేనుడు ఇలాగా ఒక వేలు చూపిస్తూ ఉంటాడు. యో నిర్వహత్యనిశ మంగుళి ముద్రయైవ అని. ఈ సమస్త లోకముల యొక్క రక్షణను ఆయన ఈ ఒక్క వేలు చూపిస్తూ నడిపిస్తాడట. అదేంటండి భగవంతుడు కదా నడిపించాలి అని అంటే భగవంతుడికి అటువంటి కష్టం కలిగించకుండా ఆయన సేవకుడే ఆయన ఉండి ఆయన చేయవలసినటువంటి పనిని ఆయన నిర్వహిస్తూ ఉంటాడు. కనుక ఆ విశ్వక్సేన ఆరాధన అనేటువంటిది ఇక్కడ అర్చక స్వాములు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ విశ్వక్సేనుడు విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర గదాధరం ఆసీనం తర్జనీ హస్తం విశ్వక్సేనం తమాశ్రయే అని. విశ్వక్సేనుడు ఎలా ఉంటాడు అని అంటే ఆ స్వామి ఎలా ఉంటాడో అలాగే ఆయన కూడా ఉంటాడట. చతుర్బాహుడై ఉంటాడు, 4 భుజములు ధరించి ఉంటాడు, శంఖచక్ర గదాధరుడై ఉంటాడు, తర్జనీ హస్తుడు. ఇలా తర్జని అని అంటే వేలు చూపిస్తాడనమాట. అలా ఉండి
ఆయన అలా ఉండేటువంటి విశ్వక్సేనుణ్ణి మేము ఆశ్రయిస్తున్నాము అని ఇక్కడ ప్రార్థించి అర్చక స్వాములు విశ్వక్సేన పూజ నిర్వహించిన తర్వాత పుణ్యాహవచన కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నారు. ఆ పుణ్యాహ కార్యక్రమాన్ని మనం చక్కగా సేవిద్దాం.